ఈ ఆనపకాయ పచ్చడి మనం గుజ్జుతో అంటే గుజ్జులో ఉండే పిక్కలతో రెడీ చేసిన పచ్చడి అండి. ఈ పచ్చడి ఆనపకాయ ఫ్లేవర్తో మన ఎన్హాన్స్ అవుతూ ఎంతో సాఫ్ట్గా కమ్మగా అయితే ఉంటుంది. ఈ పచ్చడి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆనపకాయని తీసుకొని దీని స్కిన్ పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆనపకాయ అవుటర్ పార్ట్ అంతా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం కర్రీకి కానీ లేదా పప్పుకి కానీ లేదా పులుసుకి కానీ వాడుకోవచ్చు. అండ్ ఇంటర్నల్గా మనకి సీడ్స్ ఉంటాయి కాబట్టి ఈ పీస్ అయితే మీరు పచ్చడికి ప్రిఫర్ చేయొచ్చు. ఆనపకాయ పచ్చడి కోసం మిడిల్ పార్ట్ అంతా గుజ్జుతో పాటు ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు దినుసులను యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 4 ఎండుమిర్చి, కట్ చేసుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆనపకాయ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఆనపకాయ ఫ్రై అవుతున్నప్పుడే 1 నుంచి 2 టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చడికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా నువ్వులు, వేరుశనగపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వెజిటబుల్ ఫ్లేవర్ మిస్ అవుతాం కాబట్టి ఇలా సింపుల్గా ట్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆనపకాయల్ని ఇంకా మగ్గనివ్వాలి. కాసేపటికి ఆనపకాయల్లోంచి వాటర్ అన్ని అబ్జార్బ్ అయిపోయాయి. అండ్ ఆనపకాయ కూడా మీరు ట్రాన్స్పరెంట్గా రెడీ అయింది, అంటే ఆనపకాయ ఉడికిపోయినట్టే. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే మన ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. అండ్ మిక్సీ చేసుకునేటప్పుడు కాస్త కొయార్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొయార్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుందండి. సెకండ్ టైం తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసుకున్న 7 నుంచి 8 వెల్లుల్లి, తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా సెకండ్ టైం తాలింపు వేయడం అనేది ప్యూర్లీ ఆప్షనల్. తాలింపు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, కొద్దిగా ఇంగువ. మీరు ఒకటే తాలింపు యాడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ తాలింపులోనే మెంతులు, ఇంగువ యాడ్ చేసేసుకోండి. ఈ రెండింటిని కూడా ఒకసారి తాలింపులో మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనపకాయ పచ్చడిని తాలింపులో మిక్స్ చేసేసుకోండి. ఈ ఆనపకాయ పచ్చడి మనం రైస్తో కానీ, రోటీ, ప్లెయిన్ దోశ, ఈవెన్ మల్టీగ్రెయిన్ దోశ, లేదంటే పెసరట్టు, దేంతో అయినా కూడా చాలా బాగా కుదురుతుందండి టేస్ట్. సో ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.